కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం 17 మంది మృతి అనేది అన్ని వార్తాపత్రికల్లో కూడా వచ్చింది. ఈ పొద్దు నుంచి కూడా అన్ని ప్రధాన ఛానల్స్లో, శాటిలైట్ ఛానల్స్లో ఇది బ్రేకింగ్ న్యూస్గా వైరల్ అవుతున్న అంశం. రీసెంట్గా కర్నూలు దగ్గర జరిగిన ఒక ఘోర ప్రమాదం, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు ఒక సజీవంగా అప్పుడు కూడా దహనమయ్యారు. సుమారుగా ఒక 20 మందిని పొట్టన పెట్టుకుంది. ఆ తర్వాత రాజస్థాన్లో ఒక దుర్ఘటన జరిగింది. ఈ రెండు మేజర్వి, మధ్యలో చిన్న చితగా జరిగే త్రుటిలో ప్రాణాపాయం తప్పినవి, దెబ్బలు తగిలించుకున్నవి, చాలా వరకు ఐసీయూలో జాయిన్ అయ్యి ఇప్పటివరకు కోలుకోలేనివి చాలా జరిగాయి. ఈ నేపథ్యంలో మరొక్కసారి ఇటువంటి విషాద ఘటన ఈ తెల్లవారుజామున జరగడం అనేది నిజంగా చెడు వార్తగానే పరిగణిస్తున్నాం. అయితే ఇటీవల రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వింటర్ సీజన్లో ఈ ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు కారణాలు? వింటర్ సీజన్లోనే అవుతున్నాయా? కారణం ఏంటి అంటే మంచు వల్ల కానీ, ఆ మధ్యకాలంలో వార్తాపత్రికలని కూడా పగ మంచు అని రాశాయి. ఎందుకంటే మంచు, పొగ మంచుని పగబట్టేసింది కాబట్టి పగ మంచు అని చెప్పి హెడ్లైన్స్ రాశారు. మంచు వల్ల కూడా ముందు కనుచూపు మేరలో ఒక 50 మీటర్స్ డిస్టెన్స్లో కూడా సరిగ్గా రూట్ కనబడకపోవడం, 10-20 మీటర్స్ వరకు క్లారిటీ ఉండడం, దానికి సంబంధించిన ఫాగ్ని ట్రేస్ చేసే, ఫాగ్ని కూడా క్లియర్ చేసే లాంటి లైట్స్, ఫాగ్ లైట్స్ లేకపోవడం, లేదా బస్సులో ఉండే అంతర్గతంగా ఉండే ఇబ్బందులు ఉండడం, లేదా డ్రైవర్లు చిన్నగా కునుకు తీసిన వ్యవహారంలో, పవర్ స్టీరింగ్ నేపథ్యంలో జస్ట్ ఇలా అంటేనే మొత్తం బస్సు అంతా కూడా టర్న్ అయిపోయి దాని ప్రమాదానికి కారణమయ్యే సందర్భాలు ఉన్నాయి. రీసెంట్గా ఉత్తరాఖండ్లో కూడా ఒక బస్సు లోయలో కూడా పడిపోయింది. ఆ ఘటన చాలా ఇలా జరుగుతూనే ఉన్నాయి. నిజంగా 2025లో చాలా దుర్ఘటనలు జరిగాయని చెప్పాలి. ఆపరేషన్ సింధూర్ లాంటి ఘటనలు కానీ, అలాంటి బస్సు ప్రమాదాలు కానీ చాలా జరుగుతూనే ఉన్నాయి. సో ఇంకా ఈ ఇయర్ క్లియర్ అయిపోతుంది, బాగానే ఉంటుందని కొంతమంది సెంటిమెంట్గా భావిస్తున్నప్పటికీ 2025లో మరొక్కసారిగా ఇంకొక 5-6 రోజుల్లో 2025 అయిపోతుంది అనుకుండగానే ఈ విషాద ఘటన అందరినీ నివ్వెరపరిచేలా చేస్తుంది. కర్ణాటకలో పండగ పూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బెంగళూరు నుంచి గోకర్ణకు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లారీ ఢీకొట్టడంతో, అంటే చాలామందికి కూడా ఎస్పెషల్లీ వారానికి 5 రోజులు పని దినాలు చేసే సాఫ్ట్వేర్ లాంటి కొన్ని రంగాలకి ఈ గురువారం క్రిస్మస్ హాలిడే ఉంటుంది. శుక్రవారం ఒక్కరోజు సెలవు పెట్టుకుంటే లాంగ్ వీకెండ్ నేపథ్యంలో నిన్న సాయంత్రం బయలుదేరి ఈ రోజు నుంచి వరుసగా లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళకి కొంతమందికి ఈ విధంగా ఒక విషాదాన్ని నింపిందని చెప్పాలి. గోకర్ణకు వెళ్తున్న బస్సు ఢీకొట్టిన బస్సులో మంటలు చెలరయ్యే క్షణాల్లో బస్సు పూర్తిగా కాలిపోవడం, అందులో 17 మంది సజీవ దహనం. మన కర్నూలు దగ్గర ఘటన జరిగినప్పుడు కూడా సజీవ దహనం అయిపోతే ఏ బాడీ ఎవరిది డిటెక్ట్ చేయడానికి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించి DNA టెస్ట్ చేసి మరీ ఇచ్చారు. ఒకవైపు అది కాలిపోయి భరించలేని దుర్వాసన వస్తున్నప్పటికీ ఇటువంటి ఇబ్బందులు సహాయక సిబ్బంది కూడా చాలా ఇబ్బంది పడుతూ కూడా చేశారు. బస్సు ఫోటోలో చూస్తే నిజంగా ఒక్కసారిగా నివ్వెరిపోయేలా అనిపించాయి. ఒక్కసారి ఇక్కడ మనం బస్సు దగ్ధమైనప్పుడు, ఆ ఢీ కొట్టినప్పుడు ఒకరు దగ్గరలో ఉన్న వాళ్ళు దాన్ని ఫోన్లో క్యాప్చర్ చేసిందని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. అంటే ఇక్కడ ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఈ మంటలను చూస్తే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతుంది. ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో సంభవించిందో అర్థమవుతుంది. సజీవ దహనం అయిపోయారంట 17 మంది కూడా. ఎవరెవరు ఏంటి, బస్సులో ఎంతమంది మొత్తం మీద ఉన్నారు, ఇంకా వివరాలు పూర్తిగా తెలిసి రావాల్సింది. సుమారుగా 40 మంది వరకు ఉండొచ్చు నాకు అంచనా. ఇందులో 17 మంది సజీవ దహనం అయితే కొంతమంది మేల్కొని పరుగులు తీశారా, దగ్గరలో ఉన్న వాళ్ళకి మిగతా వాళ్ళు ఎందుకు లేపలేకపోయారు, ఎందుకు వాళ్ళని తీసుకువెళ్ళలేకపోయారు అనేది కూడా చాలా అంటే భయాలతో కూడిన ఆసక్తి రేకించే క్వశ్చన్స్ చాలా వినిపిస్తున్నాయి. ఇంతకుముందు జరిగిన దాంట్లో కూడా డ్రైవర్ వెంటనే బస్సు దిగి పారిపోవడం కాకుండా కొద్దిమంది ప్రయాణికులైనా అప్రమత్తం చేస్తే బతికేవారు కదా అనే క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. మొత్తం మీద ఈ పొద్దున్న కర్ణాటక గోకర్ణ వెళ్తున్న, బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న ప్రైవేటు బస్సు, పర్టికులర్గా ప్రైవేటు బస్సులే ఎందుకు ఈ విధంగా ప్రమాదానికి గురవుతున్నాయనేది కూడా సర్వత్రా చర్చనీయాంశమైంది. అంటే ప్రైవేటు బస్సులు పూర్తి స్థాయిలో దానికి ఏమిటంటారు, సాంకేతికంగా సిద్ధంగా లేవా, లేదంటే పండగ వాతావరణం, పండగని క్యాష్ చేసుకునే ఉద్దేశంలోనే ఎక్కడో మూలపడి ఉన్న బస్సుల్ని, షెడ్లో ఉన్న బస్సుల్ని తీసుకొచ్చి మసిపూసి మారేడికాయ చేసి అలాగే ప్రయాణికుల దగ్గర డబ్బులు దండుకునే వైనంగా ప్రైవేట్ యాజమాన్యాలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాయా అంటే చాలామంది అవుననే వస్తున్నారు. మొత్తం మీద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఇకపోతే జాతీయ వార్త ఒకటి చూద్దాం. లక్నవూలో జాతీయ స్మారక విగ్రహాల్ని ప్రారంభించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆ ప్రముఖులు ఎవరో తెలిస్తే ఒక్కసారిగా